మాత్రాయే, హిందీలో మాత్రాయే. ఇక్కడ నుండి ఇక్కడికి ఆ నుండి ఆహా వరకు ఇక్కడ అక్షరాలు ఉన్నాయి. ఓకేనా? ఏమున్నాయి ఇక్కడ పైనుండి ఆ నుండి ఆహా వరకు అక్షరాలు. ఈ కింద ఉన్నవి ఏంటి? ఇవన్నీ ఏంటివి? ఒత్తులు. దీనివి ఒత్తులు ఇవన్నీ. ఓకేనా? ఇక్కడ ఆకి ఒత్తు ఉండదు, జస్ట్ ఇక్కడ ఒక చిన్న గీత గీస్తాం. ఇక్కడ ఆ అంటే ఇక్కడ దీర్ఘం ఏంటి? ఆ. ప్రొనౌన్సియేషన్ ఎలా వస్తుంది? ఆ. ఇది చిన్న ఈ కాబట్టి, స్మాల్ ఈ కాబట్టి దీన్ని ఎఫ్ ఇలా వస్తుంది. మన ఏబీసీలో ఎఫ్ ఎలా ఉంటుందో అది గుర్తుపెట్టుకోండి. ఇది ఎఫ్ ఎఫ్ మన ఏబీసీలో స్మాల్ ఎఫ్ గుర్తుపెట్టుకోండి. చిన్న ఇది. ఇది ఈ అంటే ప్రొనౌన్సియేషన్ ఈ ఉంది కాబట్టి ఏ. ఇదేంటిది? బడి అంటే పెద్ద ఈకి మాత్ ఈ అంటాం. దీని ప్రొనౌన్సియేషన్ ఎలా అవుతుంది? ఈ అని వస్తుంది. ఇది చిన్న ఊ అంటే స్మాల్. ఇది ఒత్తి ఎలా వస్తుంది? స్మాల్ ఊ అనేది వస్తుంది. ఎలా వస్తుంది? జస్ట్ ఊ. ఇది ఓ అంటే దీర్ఘం. ఓకేనా? ఊకు దీర్ఘం వస్తే ఊ అని ఎలా అంటారో అది. ఇది రో. ఇది జస్ట్ రూలు హిందీలో ఒకటే వస్తుంది. తెలుగులో ఏంటి? రుతం దీర్ఘం వస్తుంది కదా. హిందీలో రో జస్ట్ రో ఒకటే ఒత్తు ఉంటుంది. ఏకి ఏముంటుంది? ఏ ఒత్తు ఇలా ఉంటుంది, ఒకటే గీత వస్తుంది పైన. ఐకి ఇక్కడ పైన ఒకటే ఉంది కానీ ఇక్కడ కింద ఒత్తులలో 2 ఒత్తులు వస్తాయి ఇక్కడ. ఓకేనా? 2 గీతలు వస్తాయి ఇక్కడ ఐలో. ఇక్కడ ఓ అనే అక్షరానికి ఓ ఇక్కడ ఏముంది? ఓ ఉంది. ఇక్కడ ఒత్తు ఎలా వస్తుంది? ఒక గీత వస్తుంది పైన. ఒకటి పైన ఉంది కాబట్టి ఇక్కడ ఒకటే ఉంది కదా. ఓకే మాత్రం ఓ ఉంది కదా. ఇక్కడ పైన ఎలా ఉందో సేమ్ కింద కూడా ఇలాగే సేమ్ వచ్చేస్తుంది. ఆవు ఎలా ఉంది? పైన ఒక లైన్కి స్టాండింగ్ లైన్కి 2 పైన గీతలు ఉన్నాయి కదా. సేమ్ ఆవుకి కూడా ఇలాగే వస్తుంది. ఓకేనా? అమ్కి ఇక్కడ ఏముంది? అమ్కి పైన డాట్ ఉంది కాబట్టి ఒత్తులలో కూడా అలాగే ఒత్తు ఇలాగే వస్తుంది. అహాకి ఇక్కడ 2 డాట్స్ ఉన్నాయి కాబట్టి కింద కూడా 2 డాట్స్ వచ్చేస్తుంది. సో ఇవన్నీ మనకి ఏంటిది? హిందీలో ఆ టు అహా ఇవన్నీ ఒత్తులు. ఓకేనా? ఆ టు అహా ఒత్తులు. కింద బారాకడి అంటే గుణితాలు. తెలుగులో ఏమంటారు? గుణితాలు. ఇక్కడ కా అంటే ఇక్కడ పైన ఏమి ఇక్కడ కాకి ఒత్తు లేదు కాబట్టి ఇక్కడ జస్ట్ ఇది గీత గీస్తాము. సేమ్ అలాగే వస్తుంది. ఇక్కడ కాకు దీర్ఘమిస్తే కా ఎలా అంటారు తెలుగులో? కాకు దీర్ఘమిస్తే కా ఎలా అంటామో ఇక్కడ ఈ ఒత్తు ఇక్కడ మేము పెట్టుకుంటాం. కాకు దీర్ఘమిస్తే కా అనే ప్రొనౌన్సియేషన్ కా అనేది వస్తుంది. ఇక్కడ ఏ ఇది చిన్న ఈ కాబట్టి జస్ట్ ఎక్కువ ప్రొనౌన్సియేషన్ ఈ అనేది కా గుడిస్తే కీ అనేది వస్తుంది. ఇది కీ అంటే పెద్ద ఈ అంటే ఇది ఏంటంటే ప్రొనౌన్సియేషన్ ఈ అనేది వస్తుంది కాబట్టి కా గుడి దీర్ఘమిస్తే కీ. ఇది చిన్న ఊకి మాత్ర. కా కొమిస్తే కు. ఇది పెద్ద ఊకి మాత్ర ఊ అనేది వస్తుంది. ఎక్కువ ప్రొనౌన్సియేషన్ వస్తుంది. కాకు దీర్ఘమిస్తే కు. ఇది రూత్వం. కాకు రూత్వం పెడితే క్రూ. కాకు రూత్వం ఇస్తే క్రూ. ఇక్కడ ఏత్వం గుర్తుంది. కాకు ఏత్వం ఇస్తే కే. ఇది ఐత్వం గుర్తు. కాకు ఐత్వం ఇస్తే కై. ఇది ఓత్వం గుర్తు. కాకు ఓత్వం ఇస్తే కో. ఇది ఔత్వం. కాకు ఓత్వం ఇస్తే కౌ. ఇది అమ్ ఒత్తు. కాకు అమ్మ ఒత్తు ఇస్తే కమ్. ఆహా ఇక్కడ 2 చుక్కలు ఉన్నాయి కాబట్టి ఆహా. కాకు 2 చిన్నలు పెడితే కహా. అర్థమైందా? ఇప్పుడు ఈ ఒత్తులు గుణితాలు మనం తెలుగులో నేర్చుకున్నాము ఈరోజు.